చిత్తూరు జిల్లా అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉపాధి కల్పన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ అన్నారు. శనివారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమాన్ని ఔత్సాహిక యువకులు సద్వినియోగం చేసుకుని తమ ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యేలు యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆముద్ర చూడా, చైర్పర్సన్ కటారి హేమలత, కార్పొరేటర్ అశోక్, మెప్ప, అధికారులు, ఔత్సాహిక యువకులు, పలు కంపెనీలకు చెందిన అధినేతలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మెప్మా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సబ్సిడీపై అందజేస్తున్న సైకిళ్లను ఎంపీ గంగుల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మహిళలకు సైకిళ్లు పంపిణీ చేశారు. యువతకి ఉద్యోగం పట్ల ఒక నమ్మకం, తెలుగుదేశం ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు పైన ఒక నమ్మకంతో యువత మొత్తం ఎదురు చూస్తుంది. ఎప్పుడు వస్తుందా తెలుగుదేశం ప్రభుత్వం అని. నేను మెట్రోపాలిటన్ సిటీ బెంగళూరులో ఉండేవాడిని. ఎక్కడ చూసినా ఎయిర్పోర్ట్ నుండి ఎలక్ట్రానిక్స్ విభాగం ఉండే ఐటీ ఆ హబ్ ప్రాంతం మొత్తం తెలుగు వాళ్ళతోనే నిండిపోయేది. వాళ్ళంతా చెబుతున్నారు ఎప్పుడు కూడా మనం చదువుకున్న తర్వాత ఉద్యోగాలు మన దగ్గర లేక పక్క రాష్ట్రాలకు పోయినప్పుడు పడే ఇబ్బందుల్ని నేను అక్కడ గమనించేవాడిని, చూసేవాడిని. ఎక్కడ పీజీ చూసినా తెలుగు వారే ఉంటారు. వాళ్ళు అడుగుతారు ఏ ఊరు ఏంటంటే ఒక మంది నగిరి అంటారు, కుప్పం, అనేక ప్రాంతాల బట్టి ఇక్కడికి విచ్చేసి సంబంధించి ఎస్ఐలు, రిలయన్స్, అపోలో, టాటా, మెట్రస్, ఈ ప్రింట్, భారత్ అండ్ అనేక పేటిఎం, యాక్సిస్ బ్యాంక్, ముందు గ్రూప్. నేను వాళ్ళందరి వారి ప్రతినిధులు ఏం కోరుకుంటానంటే మీరు అక్కడ వారికి ఏం జాబ్ ఇస్తారనేది క్లియర్గా వాళ్ళకి ఇక్కడ ఇండికేట్ చేయండి. మొన్నంతా చాలా మంది సెలెక్ట్ చేసి పోయిన తర్వాత అక్కడ ఏదో మీరు ఒక ఉద్యోగంలో పోయినారు, వాళ్ళు ఉద్యోగం ఇస్తారు, మళ్ళీ తిరిగి వచ్చేసారు 15 రోజులు. నాకు 5-6 మంది ఫోన్ చేశారు, సార్ ఇక్కడ చెప్పి వస్తే అక్కడ ఒక పని చేస్తున్నాము. ఎప్పుడైతే ఇక్కడ మనం ఇంటర్వ్యూ పెట్టి సెలెక్ట్ చేస్తున్నామో అప్పుడు వాళ్ళు క్లారిటీ ఇచ్చేస్తే వాళ్ళ మైండ్ సెట్ ప్రిపేర్ అయిపోతారు. సో టాటా ఎలక్స్ హోసూరు పోయిన చాలా మంది రిటర్న్ వచ్చారు. సో నేను నా రిక్వెస్ట్ ఏమంటే మా చిత్తూరు ప్రజలు ఏవో ఆశలతో ఉద్యోగం వచ్చిందని చాలా ఆనందంగా వెళ్తారు. వెళ్ళిన 15-20 రోజులకి మళ్ళీ అక్కడ నుండి ఫోన్లో ఏదో ఇబ్బందితో మళ్ళీ కాల్స్ వస్తాయి, బ్యాక్ వచ్చేస్తుంటారు. కాబట్టి దయచేసి ఈ కంపెనీ ప్రతినిధులందరినీ ప్లస్ కంపెనీ వాళ్ళకి వీలైనంత మనం ఏ ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రోత్సహించాల్సిందిగా మేము అందరినీ కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. ఈ జాబ్ మేళాకి ఎంతో కృషి చేస్తే కానీ ఈ మాత్రం గ్యారెంటీ ఉంటుంది. కంపెనీస్తో లైసెన్స్ చేయడం కానీ లేకపోతే ఈ అన్ఎంప్లాయీస్కి రిజిస్టర్ చేసుకోవడానికి ఈ రెండింటికి కృషి చేసినందుకు మీకు అభినందనలు పట్టుమాటారు. సో దీంతో పాటు వాళ్ళ రెగ్యులర్గా వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళ అజెండా కాకుండా జాబ్ మేళా అనేది అడిషనల్ అజెండా. వాళ్ళ మెయిన్ కోర్ యాక్టివిటీ ఏంటంటే ఎలివేషన్ ఆఫ్ ద పావర్టీ ఇన్ అర్బన్ ఏరియాస్. కానీ దాంతోపాటు జాబ్ మీద అడిషనల్గా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు మరోసారి తెలియజేస్తాము. అట్లాగే ఇప్పుడు వచ్చిన ఈ 21 కంపెనీస్కి వచ్చిన రిప్రజెంటేటివ్స్, హెచ్ఆర్స్, ఆల్ ది డైరెక్టర్స్ అండ్ రిక్రూటర్స్, మీకు ఒకే ఒక రిక్వెస్ట్. ఎందుకంటే మీరు డిస్ట్రిక్ట్కి వచ్చారు, మెట్రోపాలిటన్ సిటీ లైక్ హైదరాబాద్, బెంగళూరు కాదు. కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే హ్యాండిల్ చేయండి. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ కానీ, టెక్నికల్ స్కిల్స్ కానీ డిస్ట్రిక్ట్స్కి తర్వాత రూరల్ చూస్తుంటే మా అన్ని మండలాల నుంచి వచ్చారు, అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చారు.
మేబీ కుప్పం జీడీలు పట్టిలు మండలాలు వస్తాయి. అక్కడ నుంచి క్యాండిడేట్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు కానీ స్టాండర్డ్స్ అండ్ మెట్రో లెవెల్స్ అర్బన్ ఏరియాస్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ టోటల్ ప్రిపేర్. ఇంటెలిజెన్స్లో తేడా ఉంటుంది, స్కిల్స్లో తేడా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇంక్లూజ్ చేసి మ్యాక్సిమం మనల్ని సెలెక్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఏదైతే